Today's current events in Telugu are as follows. జాతీయ జమ్మూ మరియు కాశ్మీర్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్. జమ్మూ మరియు కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఆపరేషన్ అఖల్లో భాగంగా ఒక ఉగ్రవాదిని హతమార్చారు. ఈ ప్రాంతంలో వారంలో ఇది రెండో ప్రధాన ఎన్కౌంటర్. రైల్వే తొక్కిసలాటపై దర్యాప్తు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. ఈ ఘటన రద్దీ కారణంగా కాదని, తలపై ఉన్న బరువు కింద పడటం వల్ల జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. రైల్వేలలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాజకీయ పరిణామాలు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో భారత ఆర్థిక వ్యవస్థ బలం గురించి ప్రసంగించారు. స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా విధించిన వాణిజ్య ఉద్రిక్తతలు మరియు సుంకాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించడంపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వారు మార్షల్స్ అని ప్రభుత్వం సమర్థించుకుంది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో జరిగినట్లు ఆరోపించబడిన కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. అంతర్జాతీయ. అమెరికా, భారతదేశం వాణిజ్య ఉద్రిక్తతలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి వచ్చే అన్ని వస్తువులపై 25% సుంకం విధించారు. రైతులు, పాడి రంగం మరియు ఎంఎస్ఎంఈల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగా మాత్రమే ఉంటుందని భారత ప్రభుత్వం పేర్కొంది. భారత్ అమెరికా సంబంధాలు. ఇటీవలి రాజకీయ వాగ్వివాదాలు మరియు వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ భారత్ మరియు అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయని, ఈ సంబంధం మరింత ముందుకు సాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ పేర్కొంది. ప్రపంచ సంఘర్షణలు. గాజాలో మరణాల సంఖ్య అధికంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఒకే రోజులో ఇజ్రాయెల్ బలగాలు 106 మంది పాలస్తీనియన్లను చంపాయి. మోంటానా బార్లో 4 హత్య చేసినట్లు అనుమానిస్తున్న మాజీ అమెరికా సైనికుడి కోసం గాలింపు జరుగుతోంది. ఇతర ముఖ్యాంశాలు. అల్ సాల్వడార్ నిరవధిక అధ్యక్ష పునరావృత్తికి ఆమోదం తెలిపింది మరియు అధ్యక్ష పదవీకాలాన్ని 6 సంవత్సరాలకు పొడిగించింది. ఈడీ దర్యాప్తు నేపథ్యంలో అనిల్ అంబానీ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకుండా నిషేధించారు. ముంబై కోల్కతా విమానంలో ఒక ప్రయాణికుడిపై చేయి చేసుకున్నందుకు ఇండిగో అతన్ని అన్రూలీగా ప్రకటించింది. క్రీడలు. క్రికెట్ ఓవల్లో జరుగుతున్న